నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నకిలీ రోగులను సృష్టించిన సిబ్బంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడై జననే ధ్యేయంగా మెడికల్ ఏజెన్సీలు, షాపులు పనిచేస్తున్నాయని వెల్లడి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుందని, ఇందులో అపోహలకు తావులేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను సమన్వయపరుస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా రైతు రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. విపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని వారు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, శాంతి భద్రతలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నింటిలో కూడా 10 ఏళ్ళు ఎంత చేశారో అంతగా మిన్నగా మనం చేసాం. కానీ కారణం అక్కడక్కడ కొంత నిరాశ. మా సభ్యులుగా చెప్పినట్టుగా కార్యకర్తల్లో కొంత నిరాశ ఉన్నమాట వాస్తవం. పదవులో మీరే ఉన్నారు, మా పరిస్థితి ఏంటంటే రేపు జరగబోయే పండుగ మీది, స్థానిక సమరం మీది, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బోర్డులో చైర్మన్లు, డైరెక్టర్లు మీరే అవుతారు. 35 ఏళ్ళు పట్టింది నాకు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికి. ఓపిక పడితే అందరికీ ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి దక్కుతాయి. నేను ఇప్పుడు శాసనసభలో ఇన్ఛార్జీలకి చెప్తా ఉన్నా, చాలా చోట్ల మనం గెలిచాము, చాలా చోట్ల గెలిచి ఓడాము. ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే, వారి వల్లే మనకు గుర్తొచ్చాయి. మీ కళ్యాణం వారు చేశారు, వారి కళ్యాణం మీరు చేయాలి, ఇప్పుడు మనం చేయాలి. చెప్తున్నారా? రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు,
అన్నింటా కూడా మీకు వెన్నుదన్నుగా ఉండి గెలిపించుకునే బాధ్యత మాది. ఇక్కడ ఇన్ఛార్జ్లది, ఇన్ఛార్జ్తో పాటు స్థానిక నాయకులు. మీకు ఒక పెద్ద బాధ్యత అది బాధ్యతే కానీ మీరు సర్వం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సర్వం ఎప్పుడవుతారు? స్థానికంగా నాయకులందరినీ కలవాలి. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని వారు సూచించారు. రైతులు మార్కెట్ యార్డుకు ఆరబెట్టిన పసుపును మాత్రమే తీసుకువచ్చి సహకరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. పసుపు పండించే రైతులు పసుపు సాగుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పసుపు రైతులకు అవగాహన ప్రచార యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రచార యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు రైతులకు అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఈ ప్రచార యాత్ర వాహనాలు బయలుదేరినట్లు తెలిపారు. పసుపు పండించే రైతులు పసుపు సాగుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పచ్చి పసుపు అమ్మకం నిషేధించడమైందన్నారు. పచ్చి పసుపు మార్కెట్ యార్డుకు తీసుకురావడం ద్వారా సరియైన మద్దతు ధర రాక రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. పూర్తి స్థాయిలో సుమారు 15 రోజులు ఆరబెట్టిన తర్వాత పసుపుని మార్కెట్ యార్డుకు తీసుకురావడంతో రైతులు అధిక లాభాలు గడించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరి ఇవాళ ఒక 3 వెహికల్స్, ఒకటి ఆదిలాబాదు, ఒకటి కరీంనగర్, ఒకటి నిజామాబాద్ జిల్లాలో రైతుల అవేర్నెస్ కొరకు తిరగడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభోత్సవం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు పచ్చిది పసుపు తెచ్చి మరి అదే రోజు వాళ్ళు అమ్ముడు పోకుండా ఉందనుకోండి, మళ్ళీ అది ఫంగస్ రావడము, లేకుంటే కలర్ మారడము, లేకుంటే దానికి ఇంకా కొంచెం పసుపు క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మరి ఇంకా రేటు రాకుండా ఉండడం ఉంటుంది. అది కూడా మళ్ళీ రైతులకు కూడా ఈ మార్కెట్లో 2-3 రోజులు వెయిట్ చేయడం ఇదంతా కూడా ఇబ్బందికరమైన కాబట్టి మరి ఎండబెట్టుకొని డైరెక్ట్ తీసుకొస్తే అదే రోజు మార్కెట్ అయిపోతుంది. మీకు అందరికీ కూడా తెలుసు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నంబర్ 1 మార్కెట్, ఏ గ్రేడ్ మార్కెట్ ఇది. దీంట్లో జాతీయ స్థాయిలోనే ఇక్కడ ఈనామ్ అనే దాన్ని ఏదైతే ఎలక్ట్రానిక్ టెండరింగ్ మనకు పడుతుందో దాన్ని బిడ్డింగ్ ట్రేడింగ్, దానికి మొట్టమొదటి ప్రధానమంత్రి చేతుల మీదుగా స్థాపించినటువంటి ఈ మార్కెట్లో బెస్ట్ మార్కెట్ అవార్డు కూడా దీనికి వచ్చింది. సో ఇవాళ గతంలో 10 సంవత్సరాలు అసలు ఈ మార్కెట్ను మొత్తం పట్టించుకోకుండా గత ప్రభుత్వాలు సరిగా అంటే గవర్నింగ్ బాడీ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా, చైర్మన్ లేకుండా, పాలకవర్గం లేకుండా మరి మార్కెట్ మొత్తం నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివారి యొక్క నాయకత్వంలో మరి మా రైతు బిడ్డ మా సోదరుడు ముప్ప గంగారెడ్డి గారిని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించిన తర్వాత మరి మార్కెట్లో సమూలమైన మార్పులు తీసుకురావాలా, నిజామాబాద్ మార్కెట్కు మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోని మరి ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా వరి అయితేనేమో డైరెక్ట్ సింగిల్ విండోస్ ద్వారా కానీ, సైకేపీ ద్వారా కానీ, లేకుంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు నాయకులు రాత్రి అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం నగరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వారు దర్శించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి సోమవారం వెళ్లిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు నాయకులు మంగళవారం రోజు ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ మార్వాడి ధర్మశాలలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జీలకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారితో పాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పేద ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న ప్రైవేట్ మెడికల్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీవైఎల్ పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. మెడికల్ ఏజెన్సీలు షాపుల్లో ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు. క్వాలిటీ మందుల పేరుతో ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని పీవైఎల్ పీఓడబ్ల్యూ యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా యువజన సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి గోదావరి సంధ్యారాణిలు మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెడికల్ షాపుల్లో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. మెడికల్ ఏజెన్సీలు షాపుల్లో ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. క్వాలిటీ మందుల పేరుతో ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. కొన్ని మెడికల్ ఏజెన్సీలు షాపులు కాల పరిమితి పూర్తయిన మందులను కూడా అమ్ముతున్నారన్నారు. ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ ఫార్మసీ సర్టిఫికేట్ ఇతరులది తీసుకొని ఆ పేరుపై మరొకరు వేరే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. జనరిక్ షాపుల్లోనూ నిర్ణయించిన ధరల కన్నా అధిక రేట్లు వసూలు చేస్తున్నారని వారు వాపోయారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందుల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నడుస్తున్న మెడికల్ షాపుల్లో అధిక ధరల దోపిడీ తీవ్ర స్థాయిలో ఉంటుందన్నారు. టాబ్లెట్లు మందులకు ప్రత్యేకమైన కంపెనీల పేర్లు పెట్టి మందులు పూర్తి స్థాయిలో తీసుకోవాలని కండిషన్లు పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. ప్రజలకు అమ్ముతున్న మందులకు సరైన బిల్లులు ఇవ్వడం లేదన్నారు. వీటన్నింటి మీద సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని, అందువల్ల మెడికల్ షాపులపై ఏజెన్సీలపై ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన దాడులు జరిపే మెడికల్ మాఫియా నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, ఎం సాయిబాబా, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సత్యక్క తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్కు అధికారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి వచ్చాము. అయితే ఇక్కడ వచ్చినటువంటి అధికారులు మాత్రం ఉన్నటువంటి అధికారులు ఎవరు మాకు కలవలేదు. అయినప్పటికీ కూడా మేము దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని సర్వే చేసినటువంటి విషయాల ఆధారంగా చూస్తే ఈరోజు మెడికల్ మాఫియా అనేటువంటిది, డ్రగ్స్ మాఫియా అనేటువంటిది చాలా దారుణంగా నడుస్తుంది. ఒక మందు కావాలని చెప్పి వస్తే ఆ మందును అధిక రేట్లోకి, జనరిక్ మెడికల్ కంటే ఇక్కడ మెడికల్లో అధిక రేట్లతో ఉన్నటువంటి మందులు వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు 40, 50, 60% కంటే ఎక్కువనే వీళ్ళు తీసుకున్నటువంటిది కనపడుతుంది. అంతేకాదు ఈరోజు మెడికల్లో ఫార్మసిస్ట్ లేడు, ఎవరో పేరుతో సర్టిఫికేట్ పెట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మెడికల్ నడుపుకుంటున్నారు. అంతేకాదు ఈ మెడికల్ మందులు ఇస్తే ఒక మందు ఇస్తే ఒక డాక్టర్ ఒక మందు రాస్తే వీళ్ళు దానికి సంబంధించి వేరే మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అందులో ఉన్నటువంటి ఫార్మాస్ ఒకటే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఆ మందులు వేరే మందులు ఇస్తున్నారు. అంటే ఈ విధంగా మెడికల్ దానిపైన ఈ డ్రగ్స్ మాఫియా వీళ్ళు చేసేటువంటి దానిపైన ఈ అధికారుల యొక్క నియంత్రణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ మెడికల్ పైన వెంటనే సెర్చ్ చేయాలని చెప్పేసి దానిపైన పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘంగా పీవైఎల్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ స్కూల్లో ఓ టీచర్ విధులకు ఎగనామం పెడుతుండగా బస్తీ దవాఖానా సిబ్బంది నకిలీ రోగులను సృష్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిజాలు బహిర్గతం కావడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూర్ నగరంలోని 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్లోని యూపీఎస్ పాఠశాల బస్తీ దవాఖానాను అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూపీఎస్ పాఠశాలలో 6 ఉపాధ్యాయులు ఉన్న మౌలిక సౌకర్యాలు అన్నీ ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య కేవలం 40 మాత్రమే ఉందన్నారు. దీనికి సరైన విద్య అందించకపోవడమే కారణమని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మొదలై 7 నెలలు పూర్తి కావస్తున్న మిర్చి కాంపౌండ్లోని యూపీఎస్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థుల విద్య ప్రాథమిక దశలోనే ఉందని మండిపడ్డారు. ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు గత 4 రోజుల నుండి రావడం లేదని, ఆమెకు బదులు మరో టీచర్ని ఉంచడం, పాఠశాలకు రాని విద్యార్థులు వచ్చినట్లు రిజిస్టర్లో హాజరు వేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడి ఉర్దూ టీచర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తబస్సు మేడం, రానా తబస్సు మేడం ఇక్కడ మనిషి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఓన్లీ ద మేడం ఎవరు లేరు. మిగతా 2 పోస్టులు వెకెంట్ ఉన్నాయి. ఈరోజు ఆమె యాబ్సెంట్ ఉంది.
ఆమె ప్లేస్లో అస్ఫా బేగం డాక్టర్ ఆఫ్ అబ్దుల్ కరీం ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇస్ ఇట్ అఫీషియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏమన్నా అవుట్ సోర్సింగ్ కానీ ఏదైనా మీరు అపాయింట్ చేసిందా? వచ్చే విద్యా సంవత్సరానికి మిర్చి కాంపౌండ్ పాఠశాలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో విద్యార్థులకు విద్యాబుద్ధులు సకాలంలో నేర్పించి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించే విధంగా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బస్తీ దవాఖానలో సకల వసతులు ఉన్నప్పటికీ డాక్టర్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బస్తీ ప్రజలకు వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లో మాత్రం రోజు 70 నుండి 80 మంది వస్తున్నట్లు రికార్డు మెయింటైన్ చేస్తున్నా అందులో స్వయంగా ఒక ఇద్దరికి కాల్ చేసి ఎమ్మెల్యే మాట్లాడగా వారు నిజామాబాద్ వాసులం కాదని జవాబు ఇవ్వడం జరిగిందన్నారు. దవాఖానకు వచ్చే రోగులను కనీసం పట్టించుకోకుండా, మందులు ఇవ్వకుండా, ఎటువంటి చెకప్లు నిర్వహించకుండా తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్న దవాఖాన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి DMNHOని ఆదేశించడం జరిగింది. అనంతరం అంగన్వాడీ సెంటర్ను సందర్శించడం జరిగింది. అలాగే డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మిర్చి కాంపౌండ్లోని తెలుగు మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉర్దూ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్ రెండు కూడా విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు స్థానిక కార్పొరేటర్ మల్లేష్ గుప్తా మరియు ఇక్కడ ఉన్న నాయకులు తారక్ వేణు, పండుస్వామి, ఇతర అందరు నాయకులందరం కూడా కలిసి అంటే ఇక్కడ స్థానిక ప్రజలతోటి ఈ స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ తెలుగు మీడియంలో 51 మంది స్టూడెంట్స్ ఉండడం జరిగింది, 6 టీచర్లు. గత జూన్లో 8 లక్షల ఫండ్ రిలీజ్ అయింది. స్పెషల్ ఫండ్ కింద నడకన పనులు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్లు వారి డ్యూటీస్ అటెండెన్స్ ఉన్నది, కానీ పిల్లలని అక్కడ టెస్ట్ చేస్తే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. స్కూళ్ళు ప్రారంభమై 6 నెలలు అయినా కానీ ఇంకా మొదటి దశలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. వారందరితో నేను మీటింగ్ పెట్టి మీరు మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించండి, మీకు కావలసిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది, ఇంకా ఏదైనా సౌకర్యాలు స్కూల్కి సంబంధించింది ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మీరు స్ట్రెంత్ పెంచాలి, మీకు ఉన్న బాధ్యతలు ఏంటిదో మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ కమిషనర్ ఎర్కల నారాయణ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ట్రాన్స్కో సిబ్బందికి వెంటనే తెలియజేయాలని, సొంతంగా మరమ్మతులు చేపడుతూ ప్రమాదాల బారిన పడవద్దని వినియోగదారులకు ఆయన సూచించారు. నవిపేట్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నవిపేట్ జన్నపల్లి సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీజీ ఎన్పీడీసీఎల్ కమిషనర్ ఎర్కుల నారాయణ, టెక్నికల్ మెంబర్ సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ లకావత్ కిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణ మాట్లాడుతూ, వినియోగదారులకు విద్యుత్ సమస్యలు ఉంటే ఈ వేదిక ద్వారా సమస్యలను తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. రబీ సీజన్లో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులు ప్రతి మోటార్ వద్ద తప్పనిసరిగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్తును ఆదా చేసుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి రైతు స్వచ్ఛందంగా కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. లూజ్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఇబ్బందులు తలెత్తితే విద్యుత్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులు స్వచ్ఛందంగా విద్యుత్ మరమ్మతులు చేపట్టవద్దని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ గడ్డం ప్రశాంత్ రెడ్డి, నవిపేట్ ఏఈ ఆనంద్ కుమార్, జన్నపల్లి ఏఈ శ్రీనివాస్, అన్ని గ్రామాల లైన్మెన్లు, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే ఈ CGRF లోకల్ కోర్టులో సబ్మిషన్ చేయాలని ఈరోజు ఇక్కడ వేదికను మనం ఏర్పరచుకోవడం జరిగింది. జనరల్గా మనకు వచ్చే కాంప్లైంట్స్ ఎలాంటివి ఉంటాయంటే, విద్యుత్ బిల్లుల కొంత డీవియేషన్స్ ఏమైనా ఉంటే, తర్వాత రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ అయితే దేనికని, లేకపోతే లూజ్ లైన్స్ అయినా, తర్వాత డ్యామేజ్డ్ పోల్స్ అయినా కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పటి వరకు మనకు ఒక 3 సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. అవి 2 బిల్లింగ్ సంబంధించినవి, అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్కు సంబంధించినవి. అవి వాటిని 2 కూడా ఇక్కడే పరిష్కారం చేసేసి వాటి బిల్లులు కట్టించుకొని వాళ్ళకు సప్లై కూడా రెస్టోర్ చేసి, అట్లాగే ఇంకొక సమస్య కూడా లూజ్ లైన్స్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే మనం పొలాలలో ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మిడిల్ పోల్సే కానీ లూజ్ లైన్సే కానీ రీస్టింగింగ్ చేయాలంటే ఇప్పుడు వీలయ్యే సమస్య కాదు. ఆ సమస్యను ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఆ క్రాప్ కట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ అలాంటి పనులు ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి వాటిని కూడా ఆ అప్లికేషన్స్ మనం క్షుణ్ణంగా చూసి వాటిని క్రాప్ కట్టింగ్ తర్వాత అలాంటి పనులు ఉంటే అవి వేగవంతం చేసేసి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా వాళ్ళకి మనము తగిన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఇందూర్ మార్కెట్ యార్డును నంబర్ 1గా తీర్చిదిద్దుతామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మార్కెట్కు వచ్చే మహిళా రైతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వ్యవసాయ మార్కెట్ అధికారులతో కలిసి మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఎంతో ప్రత్యేకత ఉందని, తమ ప్రభుత్వంలో మార్కెట్ యార్డును దేశంలోనే ఉత్తమమైన మార్కెట్ యార్డుగా నెలకొల్పే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. మార్కెట్ ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు మా అందరి దృష్టికి వచ్చిన తర్వాత ఒకసారి విజిట్ చేయమంటే దాంట్లో బాగా వచ్చాం. తప్పనిసరిగా పార్కింగ్ ప్రాబ్లం ఉన్నదంటున్నారు. ఈ పక్కన మరి ఫైనల్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా డిసైడ్ చేస్తారు. వ్యాపారస్తులు, కమిటీ మెంబర్స్ కూర్చొని
మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, వ్యవసాయ మినిస్టర్ గారి ఉద్దేశం ప్రజలకు ఇబ్బంది కావద్దు, వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బంది కాదు అన్న ఉద్దేశంతో మరి ముందుకు పోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి మనకు టమాటాలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, వంకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, బీరకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, దొండకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, కాకరకాయలు బయటకు వస్తున్నాయి. దాన్ని మేమందరం రైతులకు దిగుబడి పెంచాలి. ఒక ఎకరం ఫెన్సింగ్ పందిరేస్తే కాకరకాయలు బీరకాయలు 10 టన్నుల కూరగాయలు వస్తూ ఉన్నాయి. దాని కాస్ట్ కేవలం 20-25 అన్నా కానీ 20-25 అన్నా 20-25 పర్ కేజీ బేచేతో 2 लाख रुपये 2 లక్షలు వస్తాయి. అందుకొరకు పందిరి వేసుకోమంటున్నాం రైతులకు. పందిరి వేస్తే మనం మార్కెటింగ్ కమిటీ తరఫున సగం ఇద్దాం, సగం వ్యవసాయదారులు పెట్టుకోవాలి. పందిరి మినిమం 3 లక్షలు అవుతాయి. మేమైతే ఇప్పుడు హాఫ్ ఎకర్కి వేసుకోమంటున్నాం ట్రయల్గా. హాఫ్ ఎకర్కు మనం 75 ఇద్దాం. అవసరమైతే డ్రిప్ పెట్టుకొని డ్రిప్ కూడా అట్లా ఇస్తాం. సికింద్రాబాద్, నిజామాబాద్ మరియు పెద్దపల్లి రైల్వే లైన్ డబ్లింగ్ చేస్తూ గూడ్స్ షెడ్ కారిడార్ నిర్మించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోరింది. దానివల్ల నిజామాబాద్లో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు గుజరాత్ రాష్ట్రానికి ఇస్తున్న సబ్సిడీలు ఇస్తే ఇక్కడ కూడా పరిశ్రమలు వృద్ధి చెందుతాయని తెలిపారు. నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ అధ్యక్షులు ఆర్ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి జిల్లాలోని పరిశ్రమలకు మరియు వ్యాపారస్తులకు సంబంధించి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ పట్టణ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల లోపు వరకు స్థాపించాలని, దానివల్ల అనేక పరిశ్రమలు మరియు వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్, నిజామాబాద్ మరియు పెద్దపల్లి రైల్వే లైన్ డబ్లింగ్ చేస్తూ గూడ్స్ షెడ్ కారిడార్ నిర్మించాలని, దానివల్ల నిజామాబాద్లో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని విన్నవించారు. నిజామాబాద్లో కంటైనర్ డిపో నిర్మిస్తే ఇక్కడ తయారైన సరుకులు వేరే దేశాలకు సులభంగా ఎగుమతి అవుతాయని, దానివల్ల ఇక్కడ వ్యాపారాలు, కొత్త పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా స్పైస్ బోర్డు ఏర్పాటు అనంతరం పసుపు రైతులకు మరియు వరి రైతులకు, తృణధాన్యాలు పండించే రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మెలకువలు నేర్పి వారి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్లో NABL ల్యాబొరేటరీ స్థాపిస్తే ఇక్కడి రైతులు సరుకులు ఉన్నత ప్రమాణాలతో ఎగుమతి చేయవచ్చని, మరియు ఈశాన్య రాష్ట్రాలకు, గుజరాత్ రాష్ట్రానికి ఇస్తున్న సబ్సిడీలు నిజామాబాద్కి కూడా ఇస్తే ఇక్కడ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్కు వివరించగా సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జగదీశ్వరరావు తెలిపారు. అలాగే ప్రతి సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీని ఆహ్వానించి తగు సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వి శ్రీనివాసరావు, సభ్యులు గంగాధర్రావు, అంబోజీ హరిప్రసాద్, జమీల్ సైబర్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవినీతికి పాల్పడకపోతే ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్కు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత 52 కోట్లతో అమృత్ 2.0 త్రాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై ఫైర్ అయ్యారు. కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. బంగారు పల్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పామని హరీష్ రావు మాట్లాడారని, బంగారు పల్లెంలో ఏముందని చూస్తే అప్పుల చిప్ప చేతికిచ్చిండ్రని అన్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా మాజీ సీఎం కేసీఆర్ రైతు బంధుకు సుమారు 24,000 కోట్లు కేటాయించి గుట్టలకు గట్టులకు ఇచ్చే ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. ఈ తప్పిదాలకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతుకు రైతు భరోసా ద్వారా 12,000 ఇచ్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కేసీఆర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్నా చౌక్ ఎత్తివేశారని, ప్రగతి భవన్లో కాలు పెట్టే పరిస్థితి లేకుండేనని, మంత్రులు ఫామ్ హౌస్కు వెళ్తే తాళం వేసి ఉంటుండే, కళ్ళల్లో నీరు వస్తుండేనని ఆయన మండిపడ్డారు. అందుకే కేసీఆర్ కుటుంబానికి ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి జూపల్లి కోరారు. శ్రీరామ రక్ష ఎవరు మర్చిపోవద్దు. బంగారు పల్లెల్లో రాష్ట్రాన్ని అప్పజెప్పినవని మాట్లాడింది అన్నాడు ఎవరు, హరీష్ రావు. అంటే మరి బంగారు పల్లెలు ఏముందని పద్ధతి చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చెతికిచ్చిండు. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది భరోసా ఇస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులకు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గాలు అంటుంది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ నెల 11న జరిగే మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని జేసీఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ రామ్మోహన్ రావు కోరారు. ప్రజల హక్కులు హరించబడినప్పుడల్లా మాధవరావు ప్రజల తరపున గొంతుకై నిలిచాడని వారు పేర్కొన్నారు. ఈ నెల 11న నిజామాబాద్ నగరంలో జరిగే జేసీఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ మానవ హక్కుల వేదిక నాయకులు గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని మేనేజింగ్ ట్రస్ట్ నాయకులు డాక్టర్ రామ్మోహన్ రావు కోరారు. నగరంలోని ఖలీల్వాడిలో గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభ పోస్టర్లను జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు శాస్త్రీయ దృక్పథంతో ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేసేవారని, ప్రజల హక్కులు హరించబడినప్పుడల్లా మాధవరావు ప్రజల తరపున గొంతుకై నిలిచాడని తెలిపారు. ఆయన మేధాశక్తి మహోన్నతమైందని, ఆయన మరణించడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఆకుల పాపయ్య, లావు వీరయ్య, బి నాగభూషణం, కొట్టె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నేను సిక్కైపోయి ఒక 6 సంవత్సరం నుంచి బాగా వెళ్తే అతను ప్రోత్సహించేవాడు. పుస్తకాలు రాయి లేకపోతే చదువు అంటే కానీ టైం వేసి అని చెప్తా ఉండేవాడు. అలాంటి సడన్గా మరణించడం తెలిసినప్పుడు చాలా పెద్ద ఇబ్బంది పడ్డాను. ఈ మొత్తం ప్రజాసంఘాల వామపక్షాలకు పూర్తిగా లోతుగా ఉన్నట్టు అనిపిస్తున్నట్లయితే, అందుకని మనం ఇప్పుడు అతను నివాళులర్పించాలంటే అతని ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తే నివాళులర్పించాలి. అతని ఆశయాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఉంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండలాల తహసీల్దార్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ గిరిబాబు, కార్పొరేటర్లు మెట్టు విజయ్, మండల అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తనిఖీ చేశారు. కళాశాలలో తరగతి గదులను సందర్శించారు. అధ్యాపకుల బోధన, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చంద్రవిఠల్తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.